వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేలకు ఒరగడంపై మంత్రి సీతక్క ఆరా. ప్యారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లో దీప్తి జీవంజీ 3వ స్థానంలో సాధించగా అభినందనలు తెలియజేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన లర్నింగ్ ఇంప్లిమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కోయ శ్రీహర్ష. పవన్ ఆ 2 రోజులు ఎక్కడికి పోయావు? జగన్ డైలాగు పవన్ చెప్పడం బాధాకరణం. డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ. విశాఖపట్నం జిల్లాలో అప్పన్న స్వామికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏడుపాయల దుర్గభవాని మాత పాతాలను తాకుతూ పరవళ్లు తొక్కుతూ పరుగులు పెడుతున్న నీళ్ల ఉద్రిక్తత గంగమ్మ ఒడిలో ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టులోకి భారీ వరద. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఆదేశాల మేరకు పాలమూరు బుధవారపు చారిటబుల్ ట్రస్ట్ 5,000 మందికి, బలభద్రపురం శ్రీదేవి భూదేవి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ 2,000 ప్యాకెట్స్ మరియు బలభద్రపురం ఆంధ్ర షిరిడి సాయి మందిర్ కమిటీ 2,000 ప్యాకెట్స్ వారు ఆకలితో బాధపడుతున్న వరద బాధితులకు అండగా భోజనం ప్యాకెట్స్ అందించడం జరిగింది. వాటిని ఆయన జెండాతో ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతిరోజు నియోజకవర్గం నుండి వరద బాధితులకు రేపు రంగంపేట మండలం నుండి 5,000 ప్యాకెట్స్, పెద్దపూడి నుండి 5,000 ప్యాకెట్స్ పంపించడం జరుగుతుందని, అందరినీ అభినందనలు తెలియజేస్తున్నామని, ఇంకా వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వెనక్కే సార్ నేను అనుకున్నాను సార్ ఒకసారి
అందరికీ నమస్కారం. ఇవాళ బుడమేరు వలన కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో పెద్ద విపత్తు సంభవించింది. విజయవాడ కానీ పరిసర ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున గురి కావడం, అనేక మంది నిరాశ్రయం కావడం కాదు. మరి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహార పొట్లాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నింటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అల్పతి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని ముఖ్యంగా కొత్తవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సుమారుగా 5,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు 2,000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు 2,000 ప్యాకెట్లు, దాదాపుగా 9,000 ప్యాకెట్లు ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం అన్నంపేట మండలం నుంచి దాదాపుగా 5,000, పెదపూడి మండలం నుంచి 5,000 ప్యాకెట్లు బాధితులకు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలి, ఆపనరసలు అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం దానిపైన అంత పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మెదక్ జిల్లా టెక్మల్ మండలం స్థానిక గుండువాగులో చేప వేటకు వెళ్లిన రామువత్ నందు అనే వ్యక్తి గుండువాగు యొక్క వరద ఉధృతికి వాగులో చిక్కుకోగా మెదక్ జిల్లా పోలీసు క్విక్ రియాక్షన్ టీం రామవత్ నందును కాపాడడం జరిగింది. పట్టాలంటే మాకు పట్టలేదు అంటే వాటి నన్ను దొబ్బరి తిరగకుండా అవుతా ఇంకోలు పోవాలి కానీ సార్ నిన్న బట్టి జేసీ తెచ్చి మీరు ముగ్గురు ఆడతారు తాడు ముగ్గురు రాజా తాడు ముగ్గురు ఆడతారు ఇగో తాటే మనసుకో అప్పు రాజు ఇద్దరు పట్టుకోండి మీరు తాను నాకు గట్టి కుదిరాక ఎంటికెళ్ళాలి ఎవరు కుదురామని గడ్డ కలిసినాక ఇద్దరు పట్టుకొని తాను తాగారా బాబు ఆగాదు
కడతారా చేపల కాసిన ఆ రోజు సాగు దేవా ఫోన్ చంపుతారా చంపుతారు చంప మీద ఆడబడెక్కరాదు దీన్ని కొడతారా పాలమోపు మీద ఎక్కడి ముగ్గురు ఏ పైప్ గట్టి పడతారా పైప్ ఉండాలా పైప్ గౌడ్ పని కుందరి అన్నకు రమ్మన్ ఒక్కగా రమ్మన్ సార్ నడవరి అందరికీ తక్కువ వాళ్ళందరికీ వస్తున్నా తెలిసి వచ్చినాక అంటాడు చేద్దాం అది వచ్చిన లేస్తాం ఇది వర్షం ఇది నీళ్ళు ఏం చెప్పలేదు గురుకుల్ హాస్టల్స్లో విద్యార్థులకు హాట్ వాటర్ అలాగే దోమతెరలు ప్రతి కిటికీ మెస్ కిటికీ డోర్లకు చుట్టూ ఉన్న ప్రదేశం పరిశుభ్రత చేసి ఈ కాలంలో వచ్చే పిచ్చిబుచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి క్లోరిఫైడ్ దోమల మందు పిచికారీ చేయాలని బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు అన్నారు. ఆయన బుధవారం జగ్గంపేట అంబేద్కర్ గురుకుల హాస్టల్కి వెళ్లి పరిసరాలను చూసి ప్రెస్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల అంతా ఎప్పుడు పడలేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ మన రాష్ట్రంలో చాలా చోట్ల నీట మునగవడం మనం చూస్తున్నాము. బయటికి రావాలంటని చాలా మంది భయపడుతున్నారు. అసలే బయట వాతావరణం బాగోలేదు. ఈ సమయంలోనే చాలా విషకరమైన విషజ్వరాలు వస్తుంటాయి. కావున మనందరం గమనించి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అలాగే హాస్టల్స్లో ఉన్న ప్రతి పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలని, ఎవరికైనా జ్వరం వస్తే వెంటనే టెస్టులు చేయించాలని, హాస్టల్లో దోమలు రాకుండా మందు కొట్టాలని, పిల్లలందరికీ హాట్ వాటర్ ఇవ్వాలని గురుకుల హాస్టల్ మేడంని కోరారు. ఇవన్నీ తీసి ఇవన్నీ ఇదంతా ఎలా తుడిసి ఇది ఏటమ్మా ఇది ఏ అలాంటియే దోమలు వచ్చేయడానికి కారణాలు మీకు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణ పుట్టినరోజు సందర్భంగా జగిత్యాల పట్టణ శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రమణ అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు భక్త మార్కండేయ దేవాలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దావా సురేష్ ఆధ్వర్యంలో ముందుగా భక్త మార్కండేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం స్థానిక వాల్మీకి ఆవాసంలో విద్యార్థులకు భోజనం పండ్లు పంపిణీ చేశారు. रवाना श्रीनिवाजी మన
పేదవాడి సేవా సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎన్ రమణ గారి జన్మదిన సందర్భంగా మన భక్త మార్కండేయ దేవాలయంలో రమణ గారి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, నూరేళ్లు శుభ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యవర్గం చేత ఈ జన్మదిన వేడుకలు జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రమణ అభిమానులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై మార్కండేయ. Long live, long live. Long live, long live. Long live, long live. Babe. Amin bhai. Number one pila babe. So andar ape mela pila dokkodu ramu malla janu gangarandu సురేష్ భాయ్ ఉన్నాడండి రావట్లేదు ఇలా మదనా బడుగు బలైన వర్గాల బిడ్డ మాజీ మంత్రివర్యులు మాజీ ఖాదీ బోర్డు చైర్మన్ రాష్ట్ర రాజకీయాల్లో తన వంతు పాత్ర వహించి జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్రాధాన్యత వహిస్తూ ఇప్పుడు ప్రస్తుత ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి పుట్టినరోజు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మరియు అక్కడ మార్కండేయ గుడిలో వాల్మీకి ఆవాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు నిండు ఆరోగ్యాలతో ఉండి ప్రజలకు సేవ చేసే భాగ్యం దేవుడు కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున అన్నకు ప్రత్యేక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం అందరి కార్యకర్తల తరఫున. ఎందుకంటే వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధి. అట్నే ఇప్పుడు కొంచెం అన్న స్థానిక సంస్థల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్ననే మనకు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది స్థానిక సంస్థల స్థితిగతులు. మనకు దాదాపుగా సర్పంచులు పదవికాలం ముగిసి ఆల్మోస్ట్ 8 నెలలు అవుతుంది. దానిపైన కూడా వారు మొన్ననే మాట్లాడి స్థానిక సంస్థల ప్రతిష్ట గురించి ప్లస్ బలోపేతం గురించి మాట్లాడడం జరిగింది. వారు నిండు ఆరోగ్యంతో అష్టైర్యాలతో తులతూగాలని కోరుకుంటూ జగిత్యాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని నా దేవుని కోరుకుంటాం. జై తెలంగాణ. కడపలో ట్రాన్స్ఫార్మర్ పేలి 4 ద్విచక్ర వాహనాలు దగ్నం. కడప కోఆపరేటివ్ కాలనీలోని సిటీ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పేలిన ట్రాన్స్ఫార్మర్. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా కానపురం మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై వరంగల్ నుండి బయ్యారం వెళ్తున్న హెచ్పీ గ్యాస్ లోడ్ లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలు అయ్యాయి. 2 విద్యుత్ స్తంభాలు విరిగినవి. తప్పిన పెను ప్రమాదం. మీరు మస్తు బాగుంటుంది కదా అది. ములుగులో 500 ఎకరాల్లో చెట్లు నేల కొరగడంపై మంత్రి సీతక్క ఆరా. ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల 1,00,000 చెట్ల వరకు నేల కొరగాయి. 100 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. వృక్షాలు కూలడంపై విచారణకు ఆదేశించాము. డ్రోన్ కెమెరాల సహాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశాం. నేడు సంఘటన ప్రాంతాన్ని సందర్శించి నివేదిక సిద్ధం చేస్తారు. అడవిలో సుడిగాలి వచ్చింది కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు. సుడిగాలి గ్రామాలు సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేది. సమ్మక్క సార్లమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మల్లలేదు. తల్లుల దీవెనలతో ప్రజలందరూ సురక్షితంగా బయటపడగలిగారు. చెట్లు నేల కొరగడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కేంద్రం నుంచి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. అటవీ ప్రాంతంలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రత్యేక చొరవ తీయాలి. ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని, వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతుందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం గాని వరదలు గాని రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం, ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మక్క సార్లమ్మ ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్లిపోయి ఊర్లు సేఫ్ గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈ రోజు. కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం అని తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఇలాంటి గాలులు ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉంది. ఇవాళ వరదలు వచ్చినప్పుడే మనము ఎక్కడైతే వర్షం నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తా ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి కిషన్ రెడ్డి గారు అదే ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్క సార్లమ్మ వెళ్లే దారిలో 1,00,000 చెట్లు దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరొక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా. కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తా ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో
చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈ రోజు పీసీసీఎఫ్ గారు కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.